సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి. జ్వరం వచ్చిందని ఉదయం 7 గంటలకు సమాచారం ఇచ్చారంటూ తల్లిదండ్రుల ఆవేదన. నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు కొంపల్లి సరస్వతి మృతి. బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. వయస్సు 10 సంవత్సరాలు. ఇంత నైట్ ఫోన్ చేసినా నేను నా పాపని తీసుకొచ్చుకొని బతికిస్తున్నాను. నా పాపని అన్యాయం చేసాను. నాకు న్యాయం కావాలి. జ్వరం లేదు, ఏది లేదు. జ్వరం లేదు, ఏది లేదు. సండే రోజు మంచిగా మాట్లాడింది. మొన్న మేడం వాళ్ళ క్లాస్ టీచరు తోలతో ఒకటే ఫోన్ మీద ఫోన్ చేసింది. 2 రోజులు చూద్దానికి మొన్ననే తీసుకుపోయినా, పోయిన సండే తీసుకుపోయినా బేస్తారం రోజులు వచ్చిన. పాపకు ఎలాంటి జ్వరం లేదు, దగ్గు లేదు, సర్ది లేదు, ఏమి లేదు. పాప ఇప్పుడు అర్ధ గంటల్లో చనిపోయిందని చెప్తారు. మాకేం చెప్పలే. ఈ రోజు ఉదయం 7 గంటలకు చేసింది ఫోన్. 8:10కి చనిపోయిందని చెప్పి ఇప్పుడు వీటికి రాడి చనిపోయింది అంటారు. 2 వారి దాకా మంచిగా ఉందన్నారు. ఫోన్ వచ్చింది సార్. అది ఎప్పుడు చనిపోయిందో మాకు తెలియదు. అది తీసుకురావడమే ఆ నుంచి ఆటోలో చనిపోయినాక తీసుకొచ్చారట. ఇప్పుడే జస్ట్ 8:10కి తీసుకొచ్చారు. 7కి మాకు ఫోన్ చేసి 8:10కి తీసుకొచ్చారు. ఆటోలో బాడీ వేసుకుని వచ్చారు. వాళ్ళు ఎక్కడో అక్కడ దాచుకుంటే మమ్మల్ని చూడడానికి ఉరుకుతారు. రారి సలసలు పెడతారు, మాట్లాడతాం రారి అంటారు. ఏం మాట్లాడారు? ఏం లేదు మా పాప కోసం. ఎలాంటి జనం లేదు.